హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అండి. శ్రీధర్ గారు, భయం జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు భయం మీద డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అంటే భయం గురించి కూడా డబ్బులిచ్చి మాకు భయం లేదు అని చెప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు డాక్టర్స్ దగ్గరికెళ్ళి. కాకపోతే ఏంటంటే ప్రతి మనిషికి భయం అనేది ఏదో ఒక సందర్భంలో ఉంటూనే ఉంటుంది. పైకి ఎంత కండలు తిరిగిన పైల్వాన్‌లాగా కనిపించినా గానీ చివరికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వైఫ్ దగ్గరో, పిల్లల దగ్గరో లేకపోతే ఇంకొక పర్సన్ దగ్గరో భయపడతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎంత వర్క్ చేస్తున్నా గానీ ఏదైనా చిన్న విషయం మేనేజ్మెంట్‌కి చెప్పాలంటే భయమేస్తది. సో, ఎక్కడొకక్కడ ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారనమాట. అయితే భయం అనేది ఒక్కటే కాదు, రకరకాల భయాలుంటాయి మనుషుల్లో. కాకపోతే ఏంటంటే ఫియర్, యాంగ్జైటీ అనే వాటి గురించి మాట్లాడాలి అంటే ఇలాంటి వాటి గురించి మీకంటే బాగా ఎవరు మాట్లాడలేరన్నది నా స్ట్రాంగ్ ఒపీనియన్. భయం గురించి మీరు చెప్పండి సార్. నేను భయం తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఒక మనిషి స్వేచ్ఛగా బతకలేకపోతున్నాడంటే ప్రధాన కారణం భయం వల్లనే. ఒక మనిషి స్వేచ్ఛగా తనకు నచ్చిన విధంగా తాను చేయాలనుకున్న ప్రతిదాన్ని చేసుకుంటూ వెళ్ళలేకపోతున్నాడంటే కేవలం భయం వల్ల మాత్రమే. దీనికి అందరికీ అర్థమయ్యే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. రామ్ గోపాల్ వర్మతో నేను వ్యక్తిగతంగా చాలా కాలం నేను స్పెండ్ చేస్తున్నాను. అయాన్ రాండ్ గురించి తను చెబుతూ చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు నేను దేని గురించి భయపడినదాన్ని తాను ప్రస్ఫుటంగా చెబుతూ ఉంటాడు. సో దేని గురించి ఆలోచించనో, సమాజం గురించి భయపడనో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి భయపడనో, నాకు అనుకున్నదే నేను చేస్తాను అన్నట్లుగా తను ఉంటాడు. సరే, అతనిలో ఉండే డార్క్ సైడ్ అంటే అతని వ్యక్తిత్వంలో ఉండే డార్క్ సైడ్. వ్యక్తిత్వం అంటే కనుక వాల్యూ సిస్టమ్స్ కాదు. అతను మంచోడా చెడ్డాడా, చెడ్డ పనులు చేస్తున్నాడా అన్నది నాకు అనవసరం. సో అనవసరం కాబట్టి నేను అతనితో నా వాల్యూ సిస్టమ్కి అతని వాల్యూ సిస్టమ్కి సరిపోలేకపోయినా స్పెండ్ చేశాను. కానీ అతను చెప్పే దాంట్లో కొంత అతను ఫాలో కాడు కాబట్టి నేను అతనితో డిపార్ట్ అయ్యి ఉన్నాను. కానీ ఈ ప్రస్తావన ఎందుకు రామ్ గోపాల్ వర్మ గురించి తెచ్చా అంటే, రామ్ గోపాల్ వర్మను ఇష్టపడే చాలామంది, నా ఇష్టం అని చెప్పేసి అతను రాసిన ఒక బుక్ని ఇష్టపడే చాలామంది అనుకునేది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అలాగా జీవితాన్ని ధైర్యంగా జీవించాలి అని చెప్పేసి అని. మనలో పిరికితనం ఉంది కాబట్టి ఈరోజు మనం యాక్షన్ సినిమాలకు వెళ్ళిపోయేసి అక్కడ హీరో ఫైట్ చేస్తుంటే కనుక మనం సింపుల్గా ఎంజాయ్ చేస్తాం. అలా కొట్టు, ఎలా కొట్టు, వాడు అది ఇది అని చెప్పేసి ఎంజాయ్ చేస్తాం. సో మన లోపల ఏదైతే లేదో అది ఆటోమేటిక్గా మీరు చూడండి. బిచ్చగాడు అని చెప్పేసి ఒక సినిమా ఎందుకు సక్సెస్ అయిందంటే కనుక ఈ బిచ్చగాడుగా ఉన్నప్పుడు వచ్చేటప్పటికి పీపుల్ చాలా ఎంజాయ్ అంటే ఐడెంటిఫై అయ్యారు. అతను కోటేశ్వరుడు అవ్వగానే సూపర్గా నా లైఫ్లో కూడా నేను కోటేశ్వరుడు అవుతానని చెప్పేసి ఆశ అనేది సృష్టించుకున్నారు. అంటే ఏది లేదో దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి సినిమాలకు వెళ్తూ ఉంటారు. సో దీంట్లో భయం అనేది ఉంది కాబట్టే యాక్షన్ సినిమాలు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, యాక్షన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలాగే ధైర్యంగా కనపడే ప్రతి ఒక్కళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఈరోజు యాక్చువల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చాలామంది ఎందుకు ఇష్టపడతారంటే తను బోల్డ్గా ఉంటాడు. సో కేసీఆర్ లాంటి వ్యక్తినే గడగడలాడించాడని చెప్పేసి ఇష్టపడతారు. సో కేసీఆర్ లాంటి రకరకాలుగా రాజకీయ ఉద్దండునే తను భయపడకుండా మేనేజ్ చేశాడని చెప్పేసి అనే దానికి చాలామంది ఇష్టపడతారు. అంటే బోల్డ్నెస్కి ఉండే, ధైర్యానికి ఉండే విలువ అది. సో దురదృష్టవశాత్తు చాలామంది రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ ఏదేమో భయం, వాతావరణం తేడాగా ఉంటే జలుబు చేసేదేమో భయం, సో ఇంటికి లేట్కి వెళ్తే కనుక రకరకాల ఇష్యూస్ ఉంటాయేమో భయం. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తే నైట్ 9-10 అయితే నిద్ర పడుతుందో పట్టదో అని చెప్పేసిన భయం. అవును. సో ఇలా ప్రతిదీ కూడా ఏదన్నా ఫుడ్ తింటే ఈ ఫుడ్ అరుగుతుందో లేదని భయం. ఎట్ ద సేమ్ టైం ఏదన్నా పుస్తకం పట్టుకొని చదవాలని చెప్పేసి అంటే ఈ సబ్జెక్ట్ నాకు అర్థమవుతుందో లేదని భయం. ఎగ్జామ్స్లో పాస్ అవుతామో లేదని భయం. ప్రతి దానికి భయంతో పాటు అనుమానం అనేది కూడా తోడయ్యి మనిషిలో ఉన్న నమ్మకాన్ని చంపేస్తూ ఉంటుందేమో కదా సార్. ఇప్పుడు భయంతో పాటు అనుమానం. ఇప్పుడు సబ్జెక్ట్ నాకు తెలిసిన తర్వాత ఇంటర్వ్యూకి వస్తుంటే కనుక నాకు భయం ఉంటే కనుక మీరేం అడుగుతారో నేను ఎలా చెప్పాలో అని చెప్పేసి సబ్జెక్ట్ నాకు తెలుసు, కానీ భయం వల్ల అనుమానం వస్తుంది, నా మీద సెల్ఫ్ డౌట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో భయం తర్వాత ఆటోమేటిక్గా అనుమానం అనేది వచ్చేస్తుంది, సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది. ఇలా ప్రతిదీ కూడా భయపడుతూ బ్రతకటం వల్లనే మనిషి స్వేచ్ఛ పోతుంది, సంఖ్యలు వేయబడేసి అతి నార్మల్గా ఎందుకు పనికిరాని విధంగా తయారవుతూ ఉన్నారు. 100% ఏదైనా చేసేయండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది. కొంతమందికి ఏంటంటే పాస్ట్లో వర్షం పడ్డప్పుడు బయటికి వెళ్తే కనుక ఏదో జలుబు చేసో ఫీవర్ వచ్చేసి 1 వీక్ తగ్గి ఉండదు. దాన్ని మొత్తాన్ని మెమరీగా క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోయేసి
ఇక నాకు వర్షంలో తిరిగితే కనుక జలుబు చేసిద్దని చెప్పేసి అని జీవితాంతం వర్షాన్ని వదిలేసుకుంటారు. సో ఎప్పుడో ఒకసారి జరిగిన ఇన్సిడెంట్ని ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీరు ప్రకృతిని వదిలేసుకుంటే కనుక ఈ ఎంజాయ్మెంట్ దాని ద్వారా వచ్చే ఎంజాయ్మెంట్ అనేది పోతున్నట్లే కదా. ఎస్. సో లైఫ్ అనే దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వాటి పట్ల భయపడిపోయేసి మీరు వదిలేసుకుంటే కనుక కొంతమందికి హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయం. సో గతంలో ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉందే డాక్టర్స్ చుట్టూ తిరుగుంటారు, ఆటోమేటిక్గా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. సో జీవితం మొత్తం హాస్పిటల్స్ వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. సో భయం అనే దాన్ని హ్యాండిల్ చేయగలిగితే కనుక మనిషి జీవితం అంతకన్నా కావాల్సిందేది లేదు. ఒకటి యాక్చువల్లీ ఇండియన్ ఇండిపెండెన్స్నే తీసుకుందాం. బ్రిటిష్ వాళ్ళకి భయపడతా కూర్చుంటే కనుక బ్రిటిష్ వాళ్ళ ఎంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రపంచం మొత్తాన్ని గడగడలాడేస్తున్న ఎన్నో దేశాలను ఆక్రమించుకున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మేమేం చేయగలుగుతామని గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా ఏమీ చేయకుండా ఉంటే కనుక ఆ భయపడుతూ కూర్చున్నట్లయితే కనుక స్వతంత్రం అనేది వచ్చేదే కాదు కదా. ఎస్. సో భయాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా లైఫ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాడ్లో చెప్పినట్లు భయాన్ని వదిలో శిఖరం తాకు అన్నట్లుగా ఎగ్జాక్ట్లీ. మ్యాక్సిమం ప్రతి మనిషిలో కూడా భయం అనేది ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది సార్. ఇందాక మీరు రాము గారు ఎగ్జాంపుల్ అయితే చెప్పారు. కాకపోతే ఏంటంటే ప్రతి మనిషి ఆయనలా బ్రతకాలి అనుకుంటారు, కానీ ఆయనలా బ్రతకడం పాసిబుల్ కాదు. ఎస్పెషల్లీ మీరు అన్నట్లుగా చెప్పాలంటే లైక్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ తీసుకుంటే ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఏదైనా చేద్దాము అంటే అయితే బాగా లేని వాళ్ళు డేర్ చేస్తారు, లేకపోతే బాగా ఉన్న వాళ్ళు డేర్ చేస్తారు, కానీ బట్ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్ ఉండడం వల్ల ఏదైనా కానీ ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యే రోజులు ఇవి. మిడిల్ క్లాసా, అప్పర్ క్లాసా లేదా లోయర్ క్లాస్ ఇవన్నీ ఇర్రెస్పెక్టివ్ అండి. మీ ఆర్థిక స్థితిగతులు కానీ మీ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా సంబంధం లేదు. ఒక మనిషిగా పుట్టిన తర్వాత మీ నాలెడ్జ్ లేదు, అక్కడ వెళ్ళేసి ఏమైనా మాట్లాడితే కనుక ఏమైనా అనుకుంటారా అని కొంతమంది ఇది ముడుచుకుపోతూ ఉంటారు. ఎస్. ఎస్. చెప్పే దాంట్లో హార్ట్ ఉంటే కనుక మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఎవరైనా కనెక్ట్ అవుతారు. సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీరు ఎంత పెద్ద స్టేజ్ మీదైనా మీ ముందు 2000 మంది ఉండనివ్వండి, 1,00,000 మంది ఉండనివ్వండి, ఎంతమంది ఉన్నా కానీ మీకు వాళ్ళు ఎవరు కనిపించరు. మీ నాలెడ్జ్తో మీరు అక్కడ చాలా అర్థమయ్యేలా చాలా అందంగా మాట్లాడగలరు. బట్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, బిగినింగ్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికే అమ్మో ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్తో ఇంటర్వ్యూ చేస్తే మనకి ఇంటర్వ్యూ అనేది సక్సెస్ఫుల్గా అవుతుందో లేదో అని చెప్పి మినిమం భయం అనేది ఆటోమేటిక్గా ఉంటూ ఉంటుంది. అంటే ఒక మనిషి ముందు మాట్లాడడానికే భయపడే మేము 100 మంది ముందు మాట్లాడగలిగే మీరు, డిఫరెన్స్ అనేది ఈ భయం తాలూకా 100% సెల్ఫ్ డౌట్ అనేది సెల్ఫ్ వచ్చిందంటే డౌట్. ఎస్. ఖచ్చితంగా మనిషి చేసే తప్పు ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళాం అనుకోండి, కొత్త ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, వెళ్ళబోయే ముందే ఇంట్లో రెడీ అయ్యేటప్పుడే అక్కడికి వెళ్తాను, ఎవరెవరు వస్తారు, సో ఎవరు కనపడతారు అక్కడ, సో నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే కనుక బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, సో నేను వచ్చేటప్పటికి ఏదో నార్మల్ డ్రెస్సింగ్లో వెళ్తాను, అక్కడ బాగా రిచ్గా ఉన్న వాళ్ళు వచ్చేటప్పటికి నన్ను తక్కువ చూస్తాను, సులభంగా చూస్తారేమో, వాళ్ళని ఎలా పలకరించాలి, వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, వాళ్ళతో సారా నాలా అదన్నాలి ఇదన్నాలా ఇవన్నీ 100 లెక్కలు వేసుకొని చాలా పద్ధతిగా పాలిష్డ్గా ప్రవర్తించిన ట్రై చేస్తాం. అంటే మన మాట తీరుతో ఇంప్రెస్ చేయాలని చూస్తాం, మన మాట తీరుతో ఇంప్రెస్ చేయటం కాదు. యాక్చువల్లీ లోపల బోల్డ్నెస్ ఉంటే కనుక ఎంత గొప్ప వ్యక్తినైనా, నేను యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో నేను ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉండేవాడిని అరౌండ్ 2000 ఆ టైంలో. ఓకే. ఆల్మోస్ట్ ప్రతి చిరంజీవి, బాలకృష్ణ ఇలా ప్రతి హీరోని నేను ఇంటర్వ్యూ చేసి ఉన్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటాను, నేను సింపుల్గా వెళ్ళేసి సార్ ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి అంట షార్ట్ గ్యాప్లో వచ్చేటప్పటికి హ్యాపీగా ఇస్తారు. అంటే మనం వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే ఎక్కడైతే మనం గిరిగీసుకొని భయపడుతూ కూర్చుంటామో ఆటోమేటిక్గా మనం మెడ్జింగ్ స్టేట్ని దాటిపోతూ ఉంటాం. సో ఎప్పుడైతే భయాన్ని పక్కన పెడతామో ప్రతి ఒక్కళ్ళు కలుపుకుపోవడానికి సిద్ధంగా ఉంటూ ఉంటారు. మనం ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మనల్ని బాడీ లాంగ్వేజ్ నెల పైకి కిందకి చూస్తారు. దేనికోసం అంటే మనలో సెల్ఫ్ డౌట్ ఉందా, మనం భయపడుతూ ఉన్నామా, ఇవన్నీ చూశాక మనతో ఎలా ఉండాలి, 5 నిమిషాలు స్పెండ్ చేయాలి, అరగంట స్పెండ్ చేయాలి అన్నది వాళ్ళు డిసైడ్ అవుతారు. ఓకే. సో బాగా నాలెడ్జ్ ఉన్న పీపుల్ మనుషుల్ని చూసే వెంటనే క్యాచ్ చేసేస్తారు అనుకుంటా కదా. క్యాచ్ చేస్తారు. యాక్చువల్లీ రాము విషయంలో నాకు అదే రాము యాక్చువల్లీ 5-10 మినిట్స్ మేము కలుద్దాం అనుకున్నాం. కలుద్దాం అని చెప్పేసి అని ఏదో టెక్నాలజీ ఆస్పెక్ట్ గురించి అని చెప్పేసి మాట్లాడడానికి రాంగోపాల్ వర్మ శ్రీధర్ గారు ఒకసారి మిమ్మల్ని కలవాలన్నారు ఫస్ట్ టైం కలిసినప్పుడు. అంటే కనుక వెళ్ళాను, వెళ్ళేసి ఆయన అక్కడ అలా సోఫాలో కూర్చొని నేను ఇక్కడ కూర్చున్నాను. కూర్చొని టాపిక్ గురించి మాట్లాడుతుంటే కనుక మోర్ దెన్ ఆ టాపిక్ నేనేంటంటే దాన్ని కనెక్ట్ చేస్తా, స్పిరిచువాలిటీ రకరకాల ఆస్పెక్ట్స్ అంతా కూడా నేను అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్ళాను. సో ఈ గాట్ ఇంట్రెస్ట్.
తర్వాత అంటే మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిన వాడిని సాయంత్రం 4:30కే మళ్ళీ అప్పటికే నాకు వేరే పని ఉండేసి ఎవరు బంధువులు వస్తే కనుక సరే సార్ నేను ఉంటానని చెప్పేసి అంటే కనుక అప్పుడు వచ్చి లిఫ్ట్ దాకా వచ్చేసి పంపించున్నారు. అంటే ఫస్ట్ ఇంటరాక్షన్లోనే ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట స్పెండ్ చేస్తా ఉన్న వ్యక్తి ఆల్మోస్ట్ మోర్ దాన్ 3 అవర్స్ స్పెండ్ చేశాడంటే బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్. ఎస్. సో నాలెడ్జ్ కానీ, ధైర్యం కానీ, బోల్డ్‌నెస్ అవతల ఎంత వ్యక్తి ఉంటే మనకేంటి? ఏం చేస్తారు? కొరుకు తింటారా? లేకపోతే భయపెడతారా? కొడతారా? లేకపోతే ఏం చేస్తారు? ప్రపంచంలో తోటి మనిషి కూడా మనలాంటి వ్యక్తి అని చెప్పేసి అన్న భావన ఉన్నప్పుడు, అలాగే ప్రతిదీ కూడా జస్ట్ మన ఇమాజినేషన్‌తో భయపడుతున్నాం అని చెప్పేసి ఆలోచన కలిగినప్పుడు, ఇంకా భయం అనేది ఈజీగా పోగొట్టుకోవచ్చు. ధైర్యంగా ఉండండి. హ్యాపీగా, ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా ఎంతైనా చేసుకెళ్ళండి. లైఫ్ అనేది దాసోహం అవుతుంది. వావ్! చాలా బాగుంది సార్. అంటే నాలెడ్జ్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఏదైనా కానీ ఆ భయాన్ని వదిలిపెట్టినప్పుడే మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతామని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.